మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. కార్మికుల సంక్షేమం కొరకు నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవోను జారీ చేయడాన్ని గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న సెప్టెంబర్ 11వ తేదీన వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం జీవో రూపంలో సమస్య పరిష్కరిస్తున్న మాట నిలబెట్టుకున్నటువంటిది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇచ్చిన మాటను ఒకటి నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుంది ప్రభుత్వం చెప్పడానికి నిదర్శనంగా గల్ఫ్ కార్మికుల కోసం నిన్నటి రోజు ఒక జీవో రావడం. ప్రధానంగా గల్ఫ్ లో మరణిస్తున్నటువంటి ఎవరైనా గల్ఫ్ వెళ్ళిన వారు యోగ క్షేమాలతో తిరిగి ఇంటికి రావాల భగవంతుని ప్రార్థిస్తాం. కానీ ఏదైనా కారణాల వల్ల గల్ఫ్ లో మరణిస్తే వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పాలి. ఇది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి, మేమంటున్న మాట కాదు, గల్ఫ్ కార్మికుల పక్షాన పోరాటం చేస్తున్న అనేక సంఘాలు ఈ 5 లక్షలు అనేది ఇప్పటికీ వేరే నియోజకవర్గంలో 2 మరణిస్తే ఎక్స్గ్రేషన్ కూడా ఇచ్చినప్పుడు అన్నటువంటి మాట. అదేవిధంగా గల్ఫ్ కార్మికుల సమస్య పరిష్కారం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ లో ప్రత్యేకంగా ఒక అధికారిని ఏర్పాటు చేసి అక్కడ ప్రవాసీ దివస్ కింద సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక అధికారిని నియమించేటువంటి కార్యక్రమం. దాంతో పాటు ప్రధానంగా గల్ఫ్ లో ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలు చక్కటి చదువులు చదువుకున్నటువంటి వారికి ప్రయారిటీ ప్రకారంగా గురుకులాల్లో వారికి సీట్లు ఇచ్చేటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా తీసుకెళ్లేటువంటి కార్యక్రమంతో పాటు గల్ఫ్ కార్మికుల శ్రేయస్ కోసం ఒక సలహా మండలి కావాలని కోరినారు. సలహా మండలి కూడా వేయడానికి ప్రభుత్వం అంగీకరిస్తూ ఈ 4 అంశాలతో నిన్నటి రోజు జీవో రావడం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గల్ఫ్ కార్మికుల పక్షాన నా వైపు నుంచి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సహకరించిన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారికి, అనేక మంది దీనికి సహకారం చేసినటువంటి అందరూ కూడా గల్ఫ్ కార్మికుల పక్షాన్ని సందర్భంగా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సలహా మేరకు పొన్నం ప్రభాకర్ గారి ఛాంబర్ ప్రత్యేక సమావేశం ఏర్పడేసి గల్ఫ్ కార్మికులకు సంబంధించి సంఘ నేతలతోటి మరి సలహాలు తీసుకుని ఈ కార్యక్రమం తీసుకున్నాం. రాబో రోజుల్లో మరిన్ని మెరుగైనటువంటి అంశాలతోని గల్ఫ్ కార్మికులకు అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఆనాడు వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గల్ఫ్ లో మరణించిన 1 లక్ష రూపాయలు ఇచ్చినామంటే బొంబాయి భీవండి, సౌదీ, దుబాయ్ గల్ఫ్ బతుకులేనా, మేము వస్తే బడ్జెట్ లో వాళ్ళకి 100 కోట్లు కేటాయిస్తాం, 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 10 ఏళ్ళైంది కేసీఆర్ సర్కార్. కేటీఆర్ యువరాజుగా ఉండి ఈ 9 సంవత్సరాల్లో 2000 పైచీలకు మంది మరణించిన పార్థివ దేహాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రకారం వస్తే ఒక్క కుటుంబానికి కూడా అన్నా పైసనివ్వని చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అయితే ఈ రోజు ఇచ్చిన మాట, మేనిఫెస్టో ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ 17 లోపల జీవో ఇస్తా అన్నాం. ఇచ్చిన మాట ప్రకారం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో ఇచ్చారు. అందుకే ఈ గల్ఫ్ కార్మికులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీ సమస్యలను పరిష్కారం చేయడంలో ఏ ప్రభుత్వం ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.